న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మనం గీతా ఆర్ట్స్ అని అక్కడ చూపిస్తాం, లెఫ్ట్ లో ఉంది గీతా ఆఫీస్, వెళ్ళండి లోపలికి అంటాం. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది గీతా ఆర్ట్స్ సినిమా విషయంలో? ఇన్ని కథలు వస్తూనే ఉన్నాయి, ఓటీటీ వచ్చింది, ఆహా వచ్చింది, అంటే ఇప్పుడు అరవింద్ సినిమా సేఫ్ కాదని ఒక సైన్ మీరే చెప్తున్నారా లేకపోతే ఏంటి? స్టేక్ పెరిగిపోయింది కదండి. అంటే ఇప్పుడు ఇదివరకు సినిమా అంటే 50 కోట్లు 60 కోట్లు మ్యాక్స్. అవును, నేను వచ్చినప్పుడు 20 కోట్లు 25 కోట్లు అంటే మ్యాక్స్. అప్పుడు మగధీరాకి అరవింద్ గారు 32 కోట్లు 33 కోట్లు పెడుతున్నారంటే అబ్బా అయ్యి బాబాయ్ అన్నారు. అంటే వెరీ హ్యూజ్ సినిమా. టుడే పెద్ద సినిమా తీయాలంటే 500 కోర్స్. అవును, 500 కోర్స్ లేకుండా మనం పెద్ద సినిమా తీయలేం టుడే విత్ రెమ్యునరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. స్టేక్ పెరిగిపోయింది. సో అంత రిస్క్ అరవింద్ గారు చెయ్యాలా లేదా అనేది ఆయన ఏజ్ గానీ ఆయన ఒక చేసేసిన తర్వాత ఇట్స్ అప్ టు ప్యూర్ హిజ్ కాల్. నా వరకు వస్తే ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఐఎమ్ లైకింగ్. నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ లో నాకు చేయించే వరకు నేను ఒక కూల్ లైఫ్ మీద వస్తే నేను ఏదో పరిగెట్టి ఏదో కొట్టేయాలనేది అంత ఆపర్చునిటీ వస్తే ఐ విల్ యూజ్ దట్ ఆపర్చునిటీ గానీ ఆపర్చునిటీ గురించి పరిగెట్టేస్తే మంచిది కాదు. సో ఎప్పుడు కూడా పరిగెట్టలేదు. నాకు ఏంటంటే నా డెస్టినీ నన్ను తీసుకెళ్తూనే ఉంది. దాంతో నాకు దొరికింది నేను బాగా యూజ్ చేసుకున్నాను తప్పితే నేను అక్కడికి వెళ్ళాలని టార్గెట్ పెట్టి పరిగెట్టింది అయితే ఎప్పుడు లేదు. సో బట్ బనివాస్ బ్రాండ్ కి పెద్ద పెద్ద హీరోలతోనే సినిమాలు తీయచ్చు. ఎందుకంటే చాలా చూజీగా వద్దులే మనకొద్దు అంటే రిస్క్ అనుకుంటారా లేకపోతే అడగటం మొహమాటమా ఎట్లా? బనివాస్ అనుకుంటే ఒక ప్రభాస్ తో తీయచ్చు, బనివాస్ అనుకుంటే ఒక మహేష్ బాబుతో తీయచ్చు, బనివాస్ అనుకుంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ తో తీయచ్చు. అది అరవింద్ గారు కాంబినేషన్ లోనే తీయాలి 100%. ఇప్పుడు అరవింద్ గారు హౌ హీ వాంట్ టు డిజైన్ హిస్, బికాస్ హీస్ అట్ 70s, హౌ హీ వాంట్ టు డిజైన్ హిస్ లైఫ్ అనేది కూడా నాకు డిపెండ్ అయి ఉంటుంది. లేదా నేను అక్కడి నుంచి ఇండివిజువల్ వచ్చి స్టార్ట్ చేయాలి. ఓకే, బట్ ఆయనకి నాకున్న రిలేషన్ ఐ డోంట్ వాంట్ టు, ఇప్పుడప్పుడు నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఓకే, ఏదన్నా ఇప్పుడు ఇంకా నాకు ఏజ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఏదన్నా నేను ఏదన్నా ఇంకో స్టెప్ తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు దెన్ 100% పెద్ద సినిమాలు అంటే డైరెక్టర్స్, హీరోస్, కథ ఇదంతా ఒక ఏంటి బనివాస్ గారు పిలిస్తే రాని డైరెక్టర్స్ అట్లాగే ఉంటుందండి. అసలు మీరు ఎక్కువ హీరో రెమ్యునరేషన్ మీద కూడా ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు కదా. సినిమాలో ఒక పార్ట్ వాళ్ళు కూడా ఒక షేర్ 200 crores 300 crores, ఈవెన్ పుష్ప కూడా బన్నీ గారు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పేసి హెడ్ లైన్స్ మీద హెడ్ లైన్స్ చూసాం మనం మొన్న. ఇది నిజంగా నాకైతే ఎట్లా అనిపిస్తుంది, 300 కోట్ల రెమ్యునరేషన్ ఉంటుందా సార్? ఊరుకోండి సార్, ఇవన్నీ కాదు సార్. ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నారు అనుకోండి, ఓకే, దే హ్యావ్ టు పే ద స్పైక్ ట్యాక్స్ ఆఫ్ 40%. ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్. వాళ్ళ కంపెనీ కాదు 25% ట్యాక్స్ కడతారు. దే హ్యావ్ టు పే ద 35% ప్లస్ ఎస్సీ అని కలిపితే నియర్లీ కంపెనీ 39% ఎంత వస్తుంది వాళ్ళు. మీరు హై బ్రాకెట్ లో ఉంటారు కదా. సో 40% స్ట్రైట్ అవే ట్యాక్స్ పోతుంది వాళ్ళకి. వాళ్ళకి వచ్చేది ఇంటికి 100 రూపాయలకి వాళ్ళు ఇంటికి తీసుకెళ్లేదు 60 రూపాయలు. 60 రూపాయలకి లేదు. ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. అవును, అందరూ పుష్పకి ఇంత రెమ్యునరేషన్ అని చూస్తున్నారు కానీ పుష్ప అనేది 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అది. అండ్ పోతే ట్యాక్స్ పోతే 5 సంవత్సరాలు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అది? అంతే, దానికన్నా మామూలు ఎక్కువ సంపాదిస్తారు. అవును, అందుకంటే అందరూ సినిమా అంటే సినిమా కింద చూస్తారు తప్ప దాని వెనకాల దేర్ ఎఫర్ట్ ఇస్ 3 years కదా. అవును, ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ అంటే రంగస్థలం తర్వాత ఆయన మళ్ళీ పుష్పయే. రంగస్థలం ఎప్పుడు వచ్చింది? వాళ్ళకున్న వ్యాపకం కూడా సినిమానే ఏముండవు. వీళ్ళకి వేరే బిజినెసెస్ కూడా ఏముండదు. ఒక యాక్టర్ అన్నాక వేరే బిజినెసెస్ ఒక స్టేజ్ కి వెళ్ళి రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో చేసుకోగలరు తప్ప వెన్ దే ఆర్ ఆన్ గోయింగ్ దే కాంట్ డూ ద అదర్ బిజినెసెస్. వాళ్ళకి అంత ఉండదు. ఒకవేళ నిజంగా చేసినా కూడా అవసరం ఎత్తుకెళ్ళిపోసుకోవడం అని అంత ఈజీ, ఎందుకంటే పట్టించుకున్నంత టైం కూడా ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.